గైస్ ఇదే ఎడిటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకే కాదు మీ అందరూ కూడా బాగా నచ్చుతది. ఎందుకంటే ఇది ఒక బర్త్‌డే వీడియో ఎడిటింగ్ ఉంటది. అంటే కొత్తగా న్యూ టైప్‌లో ఉంటది. అంటే ఇది గర్ల్స్ గురించి చేశాను. ఒకవేళ గర్ల్స్ లేకపోయినా పర్లేదు. ఎవరైనా బాయ్స్, గర్ల్స్ చేసేవ్వండి. ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు చెప్తున్నాను కదా! అంటే ఎడిటింగ్ బాగుంది కాబట్టి చెప్తున్నాను. నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి అబ్బా! ముందుగా మనం చేయబోయే ఎడిటింగ్ ఫస్ట్ డెమో అయితే చూడండి. డెమో అయితే చూసారు కదా! డెఫినిట్‌గా నచ్చే ఉంటది. ఫస్ట్ వీటి ఒక లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఫస్ట్ వచ్చి మనకి ఇందులో యూజ్ చేసిన 2 ఫాంట్స్. సెకండ్ వచ్చి మనకి ఒక మెయిన్ ప్రాజెక్ట్ అంతే. మొత్తం 3 ఉంటాయి. ముందు ఫాంట్స్ డౌన్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర ఏదైనా బెటర్ ఫాంట్స్ ఉంటే యూజ్ చేసుకోండి. అది మీ చాయిస్ అది. మెయిన్ ఇంపోర్ట్ వచ్చి మనకి ప్రాజెక్ట్ అనేది చెప్పాను కదా! ముందైతే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్స్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్స్ వస్తే అర్థం చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటది. ఫస్ట్‌లో మీకు ఒక 5 గ్రూప్స్ దాకా ఉంటాయిలే. నేను ఏ గ్రూప్‌లో ఫోటో ఇవ్వలేదు. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న పిక్స్ అనేవి చాలా ఎంబీ ఎక్కువ. అంటే ఒక్కోటి ఒక 2 ఎంబీ దాకా ఉంటది. చూపిస్తాను పర్లేదు. చూడొచ్చు మనకి ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంది. సారీ ఇక్కడ గ్రూప్ ఉంది కదా! ఇందులో ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక రెక్టాంగిల్ ఉంటది. సారీ ఇదొక పార్టికల్ వీడియో ఉంటది. లాస్ట్ ఒక బీట్ మార్క్ ఇవ్వమని చెప్తాను. ఇచ్చేసి ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడొచ్చు. అంటే అది ఏ ఫోటో అయినా పర్లేదు. అంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పీఎన్‌జీ ఫోటో అయి ఉండాలి. చెప్పాను కదా చాలా సార్లు. అంటే నార్మల్ ఫోటో యాడ్ చేయకండి. చూడొచ్చు పీఎన్‌జీ ఫోటో ఉంది కదా! నేను ఈ ఫోటో యాడ్ చేశాను. ఒకసారి ఎంబీ చూపిస్తాను చూడొచ్చు మీరైతే. చూడొచ్చు మనకైతే 1.4 ఎంబీ. అలా 5 చూసుకున్నా మీకు 6 ఎంబీ దాకా అయిపోతుంది. దానివల్ల మీకు 5 ఎంబీ కన్నా ఎక్కువ ఉన్నా ఇంపోర్ట్ అవ్వదు. అర్థమైంది కదా! ఈ ఫోటోని దీని కింద తీసుకొచ్చి మీరైతే ఫస్ట్ అయితే ఎక్కడైతే బీట్ పెట్టుకున్నారో అక్కడి వరకు యాడ్ చేసుకొని ఈ ఫోటో ఉన్న యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ ఎక్స్‌పోజ్ గామా యాడ్ చేసుకొని ఫోటో కొంచెం డార్క్‌లో ఉంటే కొంచెం బ్రైట్‌నెస్ పెంచుకోండి. నాలాగనమాట. అంటే నేను ఎలా పెంచానో అలాగా. అంటే ఈ ఎఫెక్ట్స్‌ని ఓన్లీ ఈ ఒక్క ఎఫెక్ట్‌ని కాపీ చేసుకొని ఈ ఫోటోని కొంచెం ఈ ఇంక్ వీడియోలో సరిగ్గా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా పెట్టుకొని బ్యాక్‌కొచ్చేయండి. చూడొచ్చు మనకైతే ఫస్ట్ ఫోటో అనేది సెట్ అయిపోయింది. అలాగే ఇక్కడున్న 4 ఫోటోస్ కూడా అక్కడ 2 ఫోటోస్, ఇక్కడ 2 ఫోటోస్ సెట్ చేసుకొని ఇక్కడ మీకు క్లౌడ్ వీడియోస్ అలాగే ఒక పార్టికల్ వీడియోస్ ఉంటాయి. వీటిని ఒక్కోటి కింద హైలైట్ చేసుకోండి. లాస్ట్‌లో హైలైట్ చేసుకోండి. ఇప్పుడు వద్దు కొంచెం డిస్టర్బ్‌గా ఉంటది. ఇక్కడ హ్యాపీ బర్త్‌డే ఉంటది. ఇక్కడ నేను డియర్ కావ్య అని పెట్టాను. అంటే ఇప్పుడు మీ కొటేషన్ పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలన్నా ఏదైనా పర్లేదు. ఒక్క సైడే పెడదామని చూసాను. బట్ అంత లుక్ లేదని రెండో సైడ్ కూడా పెట్టడం జరిగింది. అర్థమైంది కదా! ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చూడొచ్చు మీకు కింద గ్రూప్స్ ఉన్నాయి కదా! ఒక్క నిమిషం. కింద గ్రూప్స్ ఉన్నాయి కదా! ఇవి మీరు ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళండి. గ్రూప్ ఓపెన్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళి బ్యాక్ వచ్చేటప్పటికి మీకు గ్రూప్ అనేది లెంత్ అవ్వడం, తగ్గడం జరుగుతది. కొంచెం చూసుకొని కొంచెం ఎక్కువైతే కట్ చేసుకోండి. బీట్ మార్క్ వచ్చి అక్కడి వరకు కట్ చేసుకోండి. ఒక తక్కువైతే లెంత్ పెంచుకోండి. అలాగే ఇంకొకటి ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంటది. మీరు అంటే డెమోలో అబ్జర్వ్ చేశారో లేదో గానీ ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంటది. రెక్టాంగిల్ మాత్రం ఖచ్చితంగా హైడ్ చేసుకోండి. ఎందుకంటే నేను హైడ్‌లో పెట్టాను. ఖచ్చితంగా హైలైట్ చేసుకోండి. అంటే హైట్ తీసేయండి. అలాగే ఇక్కడ ఇవి సారీ క్లౌడ్ వీడియోస్‌ని ఇంక్ టైప్ ఉంటది. మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. వీటిని ఒక్కోటి కింద హైలైట్ చేసుకొని అప్పుడు మీకు ఇక్కడి నుంచి ఫోటో దగ్గరించరండి. ఇక్కడ చూస్తే హైలైట్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడి నుంచి వస్తాయి. మీకు ఒక ఫోటో ఉంటది. ఫస్ట్ ఈ ఫోటో ఓపెన్ చేసి కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళి రీప్లేస్ పెట్టేసుకోండి ఈ ఫోటోని. అంటే మీ ఫోటోస్‌తో రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ నేను ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ఒక్క నిమిషం. చూడొచ్చు కొంచెం ఏదైనా మంచి ఫోటోస్‌ని అంటే ఏమంటారు కొంచెం ఎనలైజ్ చేసుకోండి. కొంచెం డిఫరెంట్ మీకు క్వాలిటీ తెలుస్తది. చూడొచ్చు ఈ ఫోటోని కొంచెం చిన్నది. కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి. మరి చెప్తున్నాను. నేను చాలా సార్లు చెప్పాను. బట్ మళ్ళీ చెప్తున్నాను. మ్యాజిక్ ఎరేజర్ అనే యాప్ ఉంటది. ఆ యాప్‌లో ఎక్స్పాండ్ చేసుకోండి. అలాగే ఎన్హాన్స్ కూడా చేసుకోండి. చూడొచ్చు ఈ ఫోటో నేను ఎనలైజ్ చేసిందే. మీకు క్లియర్ కట్‌గా చాలా మంచిగా ఉంటది. చూడొచ్చు ఈ ఫోటో ఉంది. నేను ఎగ్జాంపుల్‌కి ఈ ఫోటో పెడతాను. చూడొచ్చు మనకి చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. అంటే కొంచెం ఎక్స్‌పెండ్‌లో ఉంది కాబట్టి బాగా సెట్ అయింది. మీకు ఫస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి బీట్ దగ్గర నుంచి ఒక్కొక్క ఫోటోని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంటే ఒక ఫోటోని యాడ్ చేయండి, కట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బీట్‌కి అలాగే ఇంకో ఫోటో యాడ్ చేయండి, నెక్స్ట్ బీట్‌కి కట్ చేయండి. అలాగే ఇక్కడ ప్రతి దాన్ని అంటే ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటిని యాడ్ చేసి తర్వాత మీకు స్టార్టింగ్ ఫోటో ఈ ఫోటోని ఒకటి కాపీ లేయర్ చేసి ఇక్కడ మీరు ఎన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్లారు. అంటే ఎన్ని బీట్ పెట్టి యాడ్ చేశారో వాటిని టిక్ చేసి ఇక్కడ పేస్ట్ పక్కన చిన్న ఎర్ర మార్క్ క్లిక్ చేసి ఇక్కడ మీకు కరెంట్ ఫీల్ ఒక్కటే తీయండి. అలాగే టైమర్ ఒకటి తీయండి. అర్థమైంది కదా! కరెంట్ ఫీల్ ఒకటి టైమర్ తీసి జస్ట్ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతది. ఈ ఫోటోని ఇక్కడ రెక్టాంగిల్స్ ఉంటాయి. చూడొచ్చు 2 రెక్టాంగిల్స్ ఉంటాయి. వీటి కింద తీసుకురావాలి. తర్వాత అన్నీ ఒక్కోటి కింద మార్చుకున్న తర్వాత వీటిని హైలైట్ చేసుకోండి. హైట్ తీసేయండి. తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ.